ఎలక్షన్ కమిషన్ గానీ లేకపోతే పోలీసులు గానీ మనం చూడొచ్చు. నిన్న ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ప్రలోభాలకు గురి పెట్టడము, ఏంది బాహటంగానే బహిరంగంగా చీరల పంపిణీ చేయడము, డబ్బులు పంపిణీ చేయడం, ఓటుకు 5,000 నుంచి 10,000 రూపాయలు పంచిరని బాహాటంగానే వచ్చినాయి, మనకు వార్తలు వచ్చినాయి. అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే మా అందరి మీద అక్రమంగా నిర్బంధించడం, లేకపోతే పోలీస్ స్టేషన్లకు తరలించడం, లేకపోతే మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం. అరే అక్కడ తప్పు జరుగుతుంది, ఓట్లకు డబ్బులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇంటికి అధికారికంగా ఓటర్లను పిలిచి వాళ్ళ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ తీసుకుపోయి ఓట్లకు డబ్బులు వంచుతున్నారని మేము ఫిర్యాదు చేస్తే దాని మీద పట్టించుకోకుండా ఈ రోజు ఎలక్షన్ కోడ్ను వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదని మేము ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ ఆఫీసర్స్ గాని పోలీసులు గాని ఎక్కడ కూడా ఈ ఫిర్యాదులను ఖాతరు చేయలేదు, వాళ్ళ మీద ఎక్కడ కూడా కేసులు ఫైల్ చేయలేదు, వాటి మీద పట్టించుకోలేదు. ఈరోజు అంటే నా స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, అఫ్ కోర్స్ దాని గురించి నీట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేకే సర్వే కొద్దిసేపటి క్రితం చెబుతుందంటే బీఆర్ఎస్ ఇక్కడ అధికారం ఇన్ ద సెన్స్ ఇక్కడ నియోజకవర్గాన్ని చేజెక్కించుకోబోతుంది అనేది కేకే సర్వే చెబుతోంది. నిన్న వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు మళ్ళీ జూబ్లీహిల్స్ని చేజెక్కించుకోబోతున్నాయని చెప్తున్నమాట. సో మీరేమంటారు? అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీగా మీరు చేజెక్కించుకుంటామని అంటారు కానీ బట్ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనీసం ఒకటి కూడా మీకు సపోర్టివ్గా ఎక్కడ కనిపించట్లేదు. నేనేమంటున్నా సచిన్ గారు, 100% భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆశించినటువంటి ఫలితం మాకు రాబోతుంది. దీంతో పాటు బీహార్ లో చూడండి, మీరు ఒకసారి బీహార్ రాష్ట్రంలో బీజేపీ హవా, ఎన్డీఏ హవా ఏ రకంగా కొనసాగుతుందో మీరు చూడండి. దాదాపుగా 160 నుంచి 180. అంటే బీహార్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత. బట్ నేను కన్ఫైన్ అవుతున్నాను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. జూబ్లీహిల్స్ సంబంధించి మీరు ఇందాక అన్నట్టు అనేక రిపోర్ట్లు వచ్చినాయి. చాణక్య స్ట్రాటజీస్ అని, HMRV సార్ అని, తర్వాత స్మార్ట్ పోల్ అని, నాగన్న సర్వే, జన్మైన్ సర్వే, ఆరామస్తాను, మిషన్ చాణక్య, క్యూమేగా, పొలిటికల్ స్ట్రాటజీ, ఇట్లా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిర్రు. నేను ఒకటి ఏమంటున్నా సచిన్ గారు, మనం గతంలో హర్యానా, మిగతా రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా మనం చూసినాం ఎగ్జిట్ పోల్స్. ఢిల్లీ ముఖ్యంగా నేను ఢిల్లీలో కూడా పోయి పనిచేసిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు, హర్యానాలో గెలుస్తుంది అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారు కాలేదా, మనం చూడలేదా? సో ఎగ్జిట్ పోల్స్ అనేది ఊహాజనితమైనది, అది ఒక హైపోటికేటెడ్ గా తారుమారయ్యి ఇటు బీజేపీకే జనాలు అక్కడ పట్టం కట్టారనుకుంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి, రైట్? నేనేమంటున్నా, నేను కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని డివిజన్లలో తిరిగినాను. యూసుఫ్ కూడా, బోరబండ, షేక్పేట, ఎర్రగడ్డ అన్ని ప్లేస్లలో తిరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అపూర్వమైనటువంటి స్పందన లభించింది. ఆయన కూడా స్థానికంగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల కోసం రాజనీతి గారు అంటే స్పందన లభించడం వేరు, ఆ స్పందన మళ్ళీ ఒక ఓటుగా కన్వే అవ్వడం లేకపోతే ఓటుగా మారడం వేరు. దీన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ కూడా స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. విజయ్ కుమార్ గారు, ఇక్కడ కాంగ్రెస్ అయితే తమదే విజయం అనే ఒక వర్షన్ వినిపిస్తుంది ఇప్పటికీ. బీఆర్ఎస్ ఏది కాదు మాదే విజయం నుంచి బీఆర్ఎస్ అంటుంది. లేదు, సర్వే ఫలితాలు కావచ్చు, ఎగ్జిట్ ఫలితాలు అన్ని తారుమారవుతాయి, మేమే తెర మీదకి రాబోతున్నాం, మేమే ఈ నియోజకవర్గాన్ని చేజెక్కించుకోబోతున్నాం, మాకే ప్రజలు పట్టం కట్టాలని బీజేపీ వర్షన్. ఎలా చూస్తారు? ఆఫ్ కోర్స్ బీజేపీ దాదాపుగా గ్రౌండ్లో ఉన్న సందర్భంలో కాస్త వర్షన్ డిఫరెంట్గా వినిపిస్తున్నప్పటికీ ఆన్ రియాలిటీ నిజంగా వచ్చే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించి పోటీ ఉంది, ఎవరు అనుకుంటున్నారు? సర్వే ఫలితాలు చూసారు. బై ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీయే ఉంది. బీజేపీ అనేది థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫీల్డ్ మీద ఉన్నా ఏదున్నా అది వాళ్ళకు కూడా తెలుసు. ఇక జరిగినటువంటి ఎలక్షన్, ఇక ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగింది, ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క తీరుగా ఇస్తున్నటువంటి అంశం. ఏ సంస్థ ఇచ్చినా ఎవరైనా 5% 6% గ్యాపే ఉంటుంది. ఈ 5-6% అనేది అంత ఎగ్జాక్ట్గా అంచనా వేయలేనటువంటి అంశమే ఉంటుంది. ఇక ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ చూసినట్లయితే మనం ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చూసినాం, అనేక బూతులలోకి వెళ్ళి కూడా కవరేజ్ చేసినటువంటి ఉన్నాయి. కానీ ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది చరిత్రలో ఎట్లా ఉండబోతుందంటే, బిఫోర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్
ఆఫ్టర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. ఇది ఒక బెంచ్ మార్క్గా ఉండబోతుంది. ఎట్లా అంటే ఇది కొత్త తరం, ఇది మనం ఒక అరాచకంగా జరిగినటువంటి ఎలక్షన్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఏంది డబ్బులు పంచుతున్నారు, డబ్బులు వాళ్ళు పంచారు, వీళ్ళు పంచారు, ఇది ఒక జనరల్గా అనుకున్నటువంటిది, జనరల్గా ఉన్నది. అదంతా అది కూడా తప్పు, అది జరుగుతుంది. డబ్బులు పంచడం అదంతా సార్ నియోజకవర్గంలో మనం జనరల్ గా మాట్లాడుకునేది వేరు. నియోజకవర్గంలో డబ్బులు పంచుతూ డైరెక్ట్ చీరలు పంచుతూ ఓటర్లను ఇంటికి పిలిపించుకొని ఒక ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని డబ్బులు పంచుతూ దొరికిరు. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తే కూడా ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు. అదే చెప్తున్నా, నేను అదే అంటున్నా. డబ్బులు చీరలు ఈ పంచడం అనేది ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు దొంగ ఓట్లు చాలా కీలకం ఈ ఎలక్షన్ జర్నీ. నిన్న ఎట్లా రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏం చెప్తున్నారు, రోజు దొంగ ఓట్లతోటే ఓట్ల దొంగతనం చేసే దొంగ ఓట్లు వేసి బీజేపీ అధికారంలోకి వస్తుంది అని రోజు క్లాసులు చెప్తున్నారు. రోజు బీజేపీ మీద విరుచుకబడుతున్నారు. ఆ క్లాసులని వినడం ఏమో రేవంత్ రెడ్డి ఇవన్నీ. ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిందంతా దొంగ ఓట్లతోటే జరిగింది. ఎట్లా అంటే బూత్కు సంబంధించినటువంటి అంశం మనం పరిశీలించినాం. మనం కొన్ని బూతుల నెంబర్లు చూసినటువంటి దాంట్లో బహిరంగ సభకు వచ్చినట్టు వచ్చిరండి, ఐడి కార్డు తీసుకుంటున్నారు, పోతున్నారు, ఈ క్యాండిడేట్ పేరు చెప్తున్నారు, ఈమె రజియా సుల్తానా, సుల్తానే ఏమే, ఆ ఫేస్ కాదు ఏం కాదు కథ గుర్తు. అందరు ఉన్నటువంటి బిఎల్ఓ అదే చెప్తాడు, ఏజెంట్లు అదే చెప్తారు, పోలీసులు అదే చెప్తారు. దొంగ ఓట్లు ఇట్లా జరిగినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేయాలి, ఈ వీడియో వెబ్ కాస్టింగ్ జరిగింది, అన్ని బూతుల వెబ్ కాస్టింగ్ బయట పెట్టమని ఇప్పుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే నిజంగా ఆయన ఓటుకు చోరు మీద ఫైట్ చేస్తుండని అనుకోవచ్చు. ఓటుకు చోరు మీరు చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. ఈ రకమైనటువంటి బెంచ్ మార్క్ ఎలక్షన్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ అంటే డబ్బు పంపిణీ, ఆ తర్వాత చీరల పంపిణీ, ఈ రకం. ఇది ఫస్ట్ టైం. ఎప్పుడో మనం విన్నటువంటిది బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓట్ చోరీ మీరు అన్న పాయింటే అనుకుందాం. ఫస్ట్ ఓట్ చోరీతోనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక్కడ ఒకవేళ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఒకవైపు చూపిస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు నమ్ముతారు ఎందుకు మీరు? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్ని నమ్మేటువంటి కావు. సంస్థకు డిఫరెంట్ ఉన్నాయి, రకరకాలుగా. పోయినసారి చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ఇస్తున్నాయిగా. ఒక్కటి రెండు మెజారిటీ ఉండొచ్చు, కానీ ఉన్నాయి మెజారిటీ. కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ బయటపడుతుంది అనేది చెప్తున్నాయి. అంతే స్థాయిలో ఒక 3-4 సంస్థలు బీఆర్ఎస్ బయటపడుతుంది అని చెప్తున్నారు. అందుకని బీఆర్ఎస్ బయటపడుతుంది అని చెప్పి, అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కరెక్ట్ అవుతాయి అని కూడా మనం ఎందుకు మళ్ళీ అన్ని బీఆర్ఎస్ బయటపడతాయి అని చెప్పినాయి కానీ, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినాయి కానీ కేవలం 5 to 6% చెప్తున్నాయి. ఎడ్జే మొత్తం ఉన్నటువంటిది తేడా. ఆ 5 to 6% అనేది ఎలా అయినా జరగవచ్చు. మనం అనేది మనం అంచనా వేయాలి. అది ఫలితాలను బట్టే ఏది కరెక్ట్ అని చూసుకోవాల్సినటువంటి. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇక్కడ విజయ్ కుమార్ గారు, ఇంతవరకు చూసిన ఎలక్షన్స్ మీరు చూస్తుంటారు గ్రౌండ్లో. నేను కూడా నిన్న గ్రౌండ్లో ఉన్నాను, చాలా మందిని అడిగే ప్రయత్నం చేసినప్పుడు, అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి కొంతమంది అక్కడ ఉన్నవాడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వినిపించిన వర్షన్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సైలెంట్గా ఎవరు చెప్పిన సందర్భాలు చాలా ఎక్కువ శాతం కనిపించింది. చెప్పిన వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి వాళ్ళు చెప్తున్నారని చెప్పి అర్థమయ్యి వేసింది ఒకరికి చెప్పింది ఒకటి. సో ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి చెప్పిన ఒపీనియన్ ట్రస్ట్ చేయొచ్చా? ఎందుకంటే భయం ఉంది ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ చరిత్ర అంతా రౌడీ షీట్ చరిత్ర ఉన్నది. భయం కూడా ఉన్నది. బీఆర్ఎస్ ఏమో చనిపోతే వచ్చినటువంటి క్యాండిడేట్ ఇక్కడ. ఈ క్యాండిడేట్ ఎవరు? గత చరిత్ర ఉన్న కానించి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కాలంలో కూడా ఈయన ఒక రౌడీ షీటు, ఈయన రౌడీ షీటర్ని తెలుగుదేశంలో చేసి అసెంబ్లీలో అన్నారు స్వయంగా. ఆయన అనేక నిన్న బైండోవర్ ఉన్నాడు. ఎలక్షన్ అయితే నిన్న ఇప్పటికి కూడా బైండోవర్ అన్నట్టు ఎలక్షన్ కోడ్లో ఆ చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కుటుంబం ఉన్నది. అక్కడ క్యాండిడేట్ ఉన్నాడు, లోకల్గా భయపెడుతున్నారు అటువంటి. అందుకే మీరు అన్నట్టు లోపల ఒక ఓటేసి బయటకు ఒకటి తిరిగి చెప్పినటువంటిది కూడా ఉన్నది. నేను అనేది అంటున్నాను బీఆర్ఎస్కే చెప్పొచ్చు, లేదా నేను అనేది కాంగ్రెస్ అభ్యర్థి భయపెట్టే అంశం ఉంది కాబట్టి ఆ భయం. జనరల్ అయితే వేరే నియోజకవర్గం నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఉందనుకోండి, లోపల ఎక్కడేసిందో అదే చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లుంది పరిస్థితి, ఈడ పరిస్థితి డిఫరెంట్గా ఉంది. అందుకని బోటం లైన్ మీరు చెప్పాలనుకుంటుంది ఓట్ చోరీ కావచ్చు, ఇటువంటి వాటితో కాంగ్రెస్ కాస్త ఆ మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ మెజారిటీ వస్తుందని నేను చెప్పట్లేదు. చూడాలి, ఓట్ చోరీ ఇట్లా జరిగింది. ఇది ఒక ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్. ఇన్ని డ్రోన్లు పెట్టారు,
ఇంకు మారుస్తున్నారు, బయట లోపల వేసి వచ్చి ఇంకు మారుస్తుంటే కూడా మనకు విజువల్స్ చేతి మీద ఉన్న ఇంకు తుడిపేసుకొని మళ్ళీ పోయి వేస్తున్నటువంటి కనిపించినాయి. ఫంక్షన్ హాల్స్లలో 100 మంది ఎవరు ఉండొద్దు అవుటర్స్ అంటే ఫంక్షన్ హాల్స్లలో 100 మంది బహిరంగ సభలకు వచ్చినట్టే బయట వాళ్ళు వచ్చి ఉన్నారు. దాని మీద యాక్షన్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేద్దాం రాజు నేత అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.